వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈ కార్యక్రమంలో ఇది సమయం అనేటువంటి ఒక అద్భుతమైన అంశమును మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గత భాగాలలో ఎన్నో సంగతులను మీరు ఈ విషయమే నేర్చుకున్నారు. దాని కొనసాగింపుగా ఈరోజు కూడా ఈ భాగంలో అద్భుతమైన సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ప్రారంభం నుంచి కూడా ఈ భాగాలను ప్రారంభించినప్పటి నుండి కూడా ఎన్నో చక్కని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ప్రసంగి గారు రాసినటువంటి మాటలు, దేవుడు చూపిస్తున్నటువంటి ఎన్నో ఉదాహరణలు, సరైన సమయంలో సరిగ్గా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఆయా సమయాలలో మనము ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు, పనిని పూనుకుంటున్నప్పుడు దానికి ఇది సమయమా అని ముందుగా మనం ప్రశ్నించుకోవాలని గత భాగాలలో నేర్చుకున్నాం. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా సమయానుకూలంగా ప్రవర్తిస్తున్నాయని, మనిషి మాత్రమే సమయానికి తగ్గట్టుగా తన ప్రవర్తనను కలిగి లేడని మనం తెలుసుకున్నాం. కనుక సోమరి అయిన మనిషి తన చుట్టూ ఉన్న జీవరాశులను చూచైనా సరే సరైన ప్రవర్తనను నేర్చుకోవాలని తెలుసుకున్నాం. ఆయా కాలాలలో మనుషుల యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే, సమయానుకూలమైనటువంటి ప్రవర్తన మనిషికి లేకపోతే మనిషి చాలా నష్టపోతాడని దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. అంత్య సమయంలో ఉన్నటువంటి మనం, కడవరి కాలంలో ఉన్నటువంటి మనం, చివరి గడియలలో ఉన్నటువంటి మనం ఈ సమయమునకు తగినట్టుగా ప్రవర్తించాలి. దేవుని జ్ఞానం నేర్చుకునే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని కొరకు మన బ్రతుకును పూర్తిగా అంకితం చేసుకునేటువంటి విషయంలో ఈ సమయానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఆదాము కాలంలో మనం లేం, అబ్రహాము కాలంలో మనం లేం, మోషే కాలంలో మనం లేం, దావీదు కాలంలో మనం లేం, యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా వచ్చిన కాలంలో మనం లేం, ప్రారంభ శతాబ్దపు సంఘం దేవుని వాక్యాన్ని విస్తరిస్తున్న ఆ కాలంలో కూడా మనం లేం. చిట్ట చివరి గడియలో మనం ఉన్నాం. ప్రభువు రెండవ రాకడ సమీపిస్తున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. కనుక మన ప్రవర్తనను గురించి మనం ఆలోచన చేసుకోవాలి. జ్ఞానయుక్తమైన ప్రవర్తన మనలో ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం చాలా సులువు. యేసును మన జీవితకాలంలో చివరి వరకు కలిగి ఉండటం చాలా కష్టం. అలా చెబుతున్నాను వినండి. యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించటం, అంగీకరించటం చాలా సులువు. ఎందుకంటే అది ప్రారంభపు మెట్టు. ఏదైనా ప్రయాణాన్ని మనం ప్రారంభించినప్పుడు అది చాలా తేలికగా ఉంటుంది. ప్రయాణంలో మొదటి మెట్టు చాలా తేలికగా సునాయాసంగా ఉంటుంది. ప్రయాణంలో చివరి ఘట్టం చాలా కష్టంగా ఉంటుంది. చివరి మెట్టు చాలా కష్టంగా ఉంటుంది, భారంతో కూడుకున్నదిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో ప్రయాణం చేసాం, ఎన్నో మెట్లు ఎక్కాం, ఎంతో దూరం నడిచాం. కనుక చివరన సాధించటానికి ముందు, లక్ష్యాన్ని ఛేదించటానికి ముందు మనం చాలా నీరసించిపోయి ఉంటాం.
ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి ఉంటాం. అంతవరకు ఎవరైతే నిలదొక్కుంటారో వారే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆలోచన చేస్తున్నారా? ఒక పరుగు పందులో కూడా మీరు చూడండి, పరుగును ప్రారంభించేటప్పుడు ఎవరు గెలుస్తారో మనం చెప్పలేం, కానీ పరుగును ముగించేటప్పుడు ఎవరు గెలుస్తారో మనకు తెలిసిపోతుంది. చివరికి రేసులో 2-3 నిలబడతారు అంతే. మిగిలిన వారందరూ కూడా ఆ రేసులో వెనక్కి ఉండిపోతారు. అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ వెనకనే ఉండిపోతారు. ఇక మనకి తెలిసిపోతుంది వారిక గమ్యాన్ని చేరుకోలేరు. సరైన సమయంలో వారు గమ్యాన్ని చేరుకోలేరు, సాధించలేరు. మొదటి స్థానానికి పోటీ పడేవారు 2-3-4 మాత్రమే ఉంటారు. అంటే ప్రారంభంలో అందరికీ ఉత్సాహం ఉంటుంది. ప్రారంభంలో అందరికీ ఉత్సాహం ఉంటుంది. గన్ పేల్చగానే అందరూ కూడా పరిగెట్టేస్తారు. ప్రారంభంలో అందరూ వీరాది వీరులే, సూరాది సూర్యులే. కనుక మనకు ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టం. ఒక 20 మంది పాల్గొన్నారనుకోండి పోటీలో, ఒక 30 మంది పోటీలో పాల్గొన్నారనుకోండి, 30 మందిలో ఎవరు గెలుస్తారనేది మొదటి క్షణంలో చెప్పడం సులువా కాదు. కానీ చివరి క్షణాలు ఆసన్నమవుతున్న కొద్దీ మనకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఈ 3 ఎవరో ఒకరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటారు, ఈ 5 ఎవరో ఒకరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. చూస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? మరి ప్రారంభంలో ఎందుకు చెప్పలేకపోయాం మనం? రన్నింగ్ రేస్ ప్రారంభింపబడినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయాం మనం? ఎందుకు చెప్పలేకపోయామంటే అప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా పరిగెడతారు, అందరూ కూడా నమ్మకాన్ని కలిగిస్తారు. నేను మొదటి ప్రైజ్ గెలుచుకుంటాను, నేను మొదటి ప్రైజ్ గెలుచుకుంటాను, నేను మొదటి ప్రైజ్ గెలుచుకుంటాను అని ప్రారంభంలో రేసులో పాల్గొన్న వారందరూ కూడా చూచేవారికి నమ్మకాన్ని కలిగిస్తారు. ప్రారంభంలోనే నీరసించిపోయేవారు ఎవరు ఉండరు. అందరూ కూడా సమానంగా పరిగెట్టేస్తున్నట్టుగా ఉంటుంది. మనం ఆ సమయంలో చూసినప్పుడు ఏంటి 30 మంది పాల్గొన్నారు, 30 మందికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేలా ఉందేంటి అనుకుంటాం పొరపాటున. కానీ కాదు. 1వ రౌండ్ ముగిసేసరికి, 2వ రౌండ్ ముగిసేసరికి, 3వ రౌండ్ ముగిసేసరికి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకా పోరాడుతూ కష్టపడుతూ ఎలాగైనా సరే మొదటి స్థానాన్ని చేజిక్కించుకోవాలని కొందరు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ 20 ఓన్లీ 5, అవుట్ ఆఫ్ 30 ఓన్లీ 5. కొందరు మాత్రమే, ఒక 5, ఒక 4, ఒక 3 వారు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. చివరికి వచ్చేసరికి అలా చివరన మరలా ఒక్కరే ఫలితంలో గెలుపొందుతారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, క్రీస్తులో మన జీవితం, క్రీస్తు కొరకు మన జీవితం పందెపు రకమందు పోరాడుతున్నటువంటి వ్యక్తులను పోలినట్టుగా ఉంటుంది. ఒక పరుగు పందెంలో పోరాడుతున్నటువంటి పోటీదారులను పోలి ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎవరు పరలోకానికి చేరతారనేటువంటి విషయం చెప్పలేమండి. బాప్తిస్మం తీసుకున్న రోజున అందరూ కూడా పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నట్టుగా కనిపిస్తారు. కానీ రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ వారిలో బలం తగ్గిపోతూ ఉంటుంది, సత్తువ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరినైనా మీరు ఆలోచన చేయండి. ప్రారంభంలో ఎలా ఉంటారు? చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరిని చూస్తే ఎలాగైనా సరే ప్రైజ్ గెలుచుకుంటారు, బహుమతిని పొందుతారనేటువంటి నమ్మకం మనకు కలుగుతుంది. కానీ వారు ఎప్పుడైతే పోరాటంలో అలా ముందు కొనసాగుతున్నారో, నీరసించిపోతున్నారో అప్పుడు మనకు అర్థమవుతుంది వీరిక పోటీలో నిలవలేరు, వీరు పోటీలో నిలవలేరు. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. బాప్తిస్మం తీసుకున్న రోజు, బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకు వారిలో ఉత్సాహం చాలా గొప్పగా ఉంటుంది. కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వారు దేవునికి సరైన విలువనివ్వరు, క్రీస్తును మర్చిపోతారు, బాప్తిస్మం తీసుకున్న విషయమే మర్చిపోతారు. అనగా బాప్తిస్మం తీసుకున్న విషయం మర్చిపోవడం అంటే బాప్తిస్మం తీసుకున్న విషయంలో బాప్తిస్మం తీసుకోవడం మర్చిపోవడం కాదు. అసలు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు, ఏ నిర్ణయంతో బాప్తిస్మం తీసుకున్నారు, నిత్యత్వాన్ని సాధించే వరకు నిలబడాలని ఎంత గొప్పదైనటువంటి ఆలోచన ఆ రోజు వారు కలిగి ఉన్నారు, వీటన్నిటిని కూడా వారు మర్చిపోతారు. ఆ విషయాలను మర్చిపోతారు. చివరికి ఎలా మారిపోతారు? నిర్వీర్యులైపోతారు. అంటే దేవుని కొరకు బ్రతకని వారుగా మారిపోతారు. ప్రియులారా, అలాంటి సందర్భంలోనికి వెళ్ళకూడదని దేవుడు మరలా మనకు
పునరుత్తేజాన్ని ఇస్తున్నాడు. పరుగు పందెంలో ఉన్నప్పుడే మనలను ప్రోత్సహిస్తున్నాడు ఆయన. కమాన్, యు కెన్ గెట్, యు కెన్ విన్. నువ్వు గెలుపొందగలవు. క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు. క్రీస్తును ధరించుకుని నీవు ముందుకు కొనసాగు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీకు సహాయంగా ఉంటుంది. నీవు గెలుపొందగలవు, నీవు నడువు, నీవు పరుగెత్తు అని దేవుడు మనలను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటే మనం మరలా ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలి, నూతన బలాన్ని తెచ్చుకోవాలి, ఉత్తేజం పొందాలి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. సరైన సమయంలో మనం సరైన ప్రవర్తనను కలిగి ఉండాలి. రన్నింగ్ రేస్లో మనం ఉన్నప్పుడు బయట విషయాలపై మనస్సు ఉంచకూడదు. కేవలం లక్ష్యం మీద మాత్రమే మన మనస్సు ఉండాలి. గురి మీద మాత్రమే మన మనస్సు ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానంటే లక్ష్యం అంతా, చూపు అంతా, ఆలోచన అంతా దేని మీద ఉందన్నమాట? గురి మీద ఉంది. పోటీలో ఉన్నారు కనుక గురి మీద ఉంది. అలాగే యుద్ధంలో పోరాడుతున్నటువంటి సైనికుడు లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తే చనిపోతాడు. యుద్ధంలో దిగినటువంటి సైనికుడు దేని మీద తన యొక్క మనస్సునంతా ఉంచాలి? పోరాటం మీద ఉంచాలి, తన ప్రత్యర్థి మీద ఉంచాలి. అంతే తప్ప ఇటువైపు యుద్ధం చేస్తూ మరోవైపు ఆలోచన మనస్సు అంతా కూడా లోకం మీద పెడితే, ఇంటి మీద పెడితే, శరీర సంబంధమైన విషయాల మీద పెడితే యుద్ధంలో గెలుపొందగలడా? అటువైపు శత్రువు అదును చూచుకొని ఇతన్ని చంపేస్తాడు, ఇతడు ఓడిపోతాడు. ప్రియులారా, యుద్ధం చేసేటప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు తగిన సమయం ముందు తగిన ప్రవర్తనను కలిగి ఉండాలని దేవుడు పదే పదే తెలియజేస్తున్నాడు. తగిన సమయం ముందు తగిన ప్రవర్తన కలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మాటలను జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో పాటు శ్రమ అనుభవించుము అని పౌలు గారు తిమోతితో ఈ మాటలను పంచుకుంటున్నారు. ఇప్పుడు మనందరికీ కూడా ఈ జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాటంలో ఉన్నాం. బాప్తిస్మం తీసుకున్న రోజే పోరాటం ప్రారంభమైంది. క్రీస్తులో మన జీవితం ప్రారంభించాం. నూతనముగా మరలా జన్మించాం. లక్ష్యాన్ని మనం అందుకునేంత వరకు కూడా ఈ పోరాటంలో అలుపెరగకూడదు, వెనుతిరగకూడదు, లోక సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనకూడదు. నియమ ప్రకారం పోరాడాలి, గెలుపొందాలి. నియమ ప్రకారం పోరాడాలి, గెలుపొందాలి. నియమం ఏంటి? నియమం ఏంటి? ఇది సమయం అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. తగిన సమయం ముందు తగిన ప్రవర్తనను కలిగి ఉండాలి. ఇది నియమం. యుద్ధంలో ఉన్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు, కథన రంగంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆలోచన అంతా దేని మీద ఉండాలి? దృష్టి అంతా దేని మీద కేంద్రీకరించాలి? యుద్ధం మీద. యుద్ధం మీద, లోక సంబంధమైనటువంటి పనుల మీద కాదు, లోకంలో ఉన్నటువంటి పనుల మీద కాదు. క్రీస్తులో జీవితం ప్రారంభించినప్పుడు ఆలోచన అంతా, దృష్టి అంతా దేని మీద ఉండాలి? అపవాదితో చేసే యుద్ధం మీద ఉండాలి. దేవుడిచ్చే బహుమానం మీద దృష్టి ఉండాలి. కనుక చక్కని పోరాటం చేయాలి. సరైన సమయంలో సరైన ప్రవర్తనను కలిగి ఉండాలి. కాని సమయంలో కాని ప్రవర్తన మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి మార్తా మరియల ఇంటిలోనికి వెళ్ళారు. ఆ గృహమును ఆయన దర్శించారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే వారి ఇంటికి వచ్చారో ఇంటిలోనికి చేర్చుకున్న ఆమె ఆయనను మర్చిపోయింది. ఇంటిలో ఉన్న మరియ ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలను నేర్చుకుంటుంది. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు మార్తకు ఏం తెలియజేస్తున్నారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఇది సమయమా? మనం చేస్తున్న పనులకు, మనం కలిగి ఉన్న ఆలోచనలకు ఇది సమయమా
అని ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో జరిగిన ఒకానొక సందర్భాన్ని మీరు చక్కగా ఆలోచన చేయాలి. ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించారు. మార్త అనేటువంటి ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంటికి చేర్చుకున్నది ఎవరు? ఇంటిలోనికి ఆహ్వానించినది ఎవరు? మార్త. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఆహ్వానిస్తారు? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జ్ఞానమును వినటానికి, నేర్చుకోవటానికి ఆయనను ఆహ్వానిస్తారు. ఆయన దేవుని కుమారుడు. దేవుని బోధ ఆయన నోట నుండి విని వారి బ్రతుకులను మార్చుకోవాలని జనులు ఆశిస్తున్నారు. మార్త ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ ఇంట చేర్చుకున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువును అంటిపెట్టుకుని ఉండాలి. ఆయన దగ్గర కూర్చుని ఆయన మాటలను విని తమ బ్రతుకులను మార్చుకోవాలి. ఆయన ఎంతసేపు ఉంటాడు? ఆ ఇంటిలో ఆయన ఎంతసేపు ఉంటాడు? ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించటానికి లోకంలోనికి వచ్చాడు. నేను ఇతర పట్టణములలోను, ప్రాంతములలోను, గ్రామములలోను సువార్తను ప్రకటించుటకు వెలుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చితనని ఆయన తెలియజేశాడు కదా. ఆయన సమయం చాలా తక్కువ. భూమి మీద తండ్రి ఆయనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును ఇంటికి చేర్చుకున్నటువంటి మార్త ఇంటిలో ఆయన ప్రవేశించగానే ఆయనను విడిచిపెట్టేసింది. ఇంటిలో చేర్చుకున్నది మార్తే. ఇంటిలోనికి ఆయన ప్రవేశించగానే ఆయనను విడిచిపెట్టేసింది. విస్తారమైన పనులు పెట్టుకుని ఆ పనులు చేసుకుంటూ కూర్చుంది. యేసుక్రీస్తు ప్రభువును ఒక చోట కూర్చోబెట్టింది. అయితే ఈ మార్తకు ఒక సహోదరి ఉంది. ఆమె పేరు మరియా. యేసు తల్లి అయిన మరియ వేరు, ఈ మరియ వేరు. మార్తకు మరియా అనేటువంటి సహోదరి ఉంది. ఈ సహోదరి మార్త కంటే గుణవంతురాలు, మార్త కంటే జ్ఞానవంతురాలు. ఎలా చెప్పగలం? మరియా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే వారి ఇంటిలోనికి వచ్చాడో ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఎందరో శిష్యులు, జనసమూహములు, వీరందరూ కూడా ఆయనతో పాటు ఉండి ఆయన బోధన వింటున్నారు కదా, నేర్చుకుంటున్నారు కదా. ఇంటిలోనికి వచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువు, చాలనుకుంది మార్త. ఇంటిలో అడుగుపెట్టాడు కదా, ఆశీర్వాదం చాలనుకుంది, వెళ్ళి తన పనులు తాను చేసుకుంటుంది. కానీ ఆమె సహోదరి అయినటువంటి మరి అయితే ఇంత గొప్ప భాగ్యం ఈరోజు నాకు అనుగ్రహింపబడింది అని చెప్పి ఆయన పాదముల దగ్గర కూర్చుని వాక్యం వినేటువంటి అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు నాకు లభించింది అని చెప్పి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినిచుంటాను. మార్త తన దారిని తనపోయింది. ఏ సమయంలో ఎలా ఆలోచన చేయాలి? యేసు ప్రభువు నీ ఇంటిలో ఉన్నప్పుడు, నీ ఇంటిలో ప్రవేశించి నీ ఇంటిలో ఉన్నప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని నువ్వేం చేయాలి? బోధ నేర్చుకోవాలి. అవకాశం అన్నిసార్లు వస్తుందా? దేవుని వాక్యమును గొప్పగా నేర్చుకునేటువంటి అవకాశం అన్ని సమయాలలో మనకు లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏముందండి, దేవుని వాక్యం వినాలంటే యూట్యూబ్లో ఒక్కసారి నెట్ ఆన్ చేసుకుని క్లిక్ చేస్తే బోర్డు దేవుని వాక్యం అనుకుంటున్నారా? అమాయకులారా, దేవుడు ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాడరా. దేవుడు పరలోకంలో తాళపు చెవి తెరిచాడు. ఆయన దేవుని వాక్యం మీకు అందుబాటులోనికి వచ్చేలా తాళపు చెవి తెరిచాడు. ఆయన తాళపు చెవి మూసేసాడు అనుకోండి, బంధించాడు అనుకోండి,
దేవుని వాక్యం వినలేరు. ఎలా బంధింపబడుతుందండి? మీరు చెప్పకపోతే మరొకరు చెబుతారు, బోలెడు వాక్యం ఉందండి అనుకుంటున్నారా? ఏమండి, ఇలా అనుకుంటే నాకు నవ్వు వస్తుంది. మీ చెవిని మూసేయడం దేవునికి ఎంతసేపు? మీ మైండ్ పాడైపోవడానికి దేవునికి ఎంతసేపు? లేక యూట్యూబ్ షట్ డౌన్ అయిపోవడానికి దేవునికి ఎంతసేపు? ఇంటర్నెట్ అంతా మూలన పడిపోవడానికి దేవునికి ఎంతసేపు? ఇండియాలో యూట్యూబ్ బ్యాన్ చేసేస్తే ఏమండి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదని ఈరోజు ఎన్నో సోషల్ మీడియా సంస్థలను వారు నిషేధిస్తున్నారు, మూసేస్తున్నారు. యూట్యూబ్ కూడా ఆ జాబితాలోకి వచ్చేస్తే, గూగుల్ తల్లి ఆ జాబితాలోకి వచ్చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? సెల్ ఫోన్ వల్ల ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బు వచ్చేస్తే, ఇంటర్నెట్ వలన ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బు వచ్చేస్తే ఏం చేస్తారు? ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, లోబడి, దీనత్వమును కలిగి, దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకుని దేవుని కొరకు బ్రతకాలి. ఈ పరిస్థితిని ఎవడూ మార్చలేడని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎవడూ మార్చలేకపోవచ్చు, కానీ దేవుడు మార్చేస్తాడు. దేవుడు తలుచుకున్నాడంటే పరిస్థితిని తలక్రిందులు చేసేస్తాడు. భూలోకమును తలక్రిందులు చేయు వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరు? దైవ సేవకులు, దేవుని రాయబారులు ఏం చెయ్యాలని చేసేస్తారు? భూమిని తలక్రిందులు చేసేస్తారు, ఆలోచనను తలక్రిందులు చేసేస్తారు, అంచనాలను తలక్రిందులు చేసేస్తారు. ఏదో 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 అనుకుంటే అనుకున్నాడు ఎన్నెన్నో, కానీ అయిపోయాయి అన్ని తలక్రిందులు. కనుక దేవుని దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి? దీనత్వమును ప్రదర్శించాలి, దీనత్వమును కలిగి ఉండాలి. నా చేత ఏం కాదు, దేవుడే సమస్తం నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి గొప్ప సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నా చేతనేమవుతుంది? నా చేతను కూడా ఏమవుతుంది? దేవుడు నా చేత చేయగలడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, నా అంతటా నేను ఏదియూ చేయలేను. ఏ సమయమందు ఎలా ప్రవర్తిస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనకు లభించినప్పుడు శ్రద్ధతో, భక్తితో, నీతితో, పరిశుద్ధతతో దేవుని వాక్యమును స్వీకరించాలి, దేవుని వాక్యమును అనుసరించాలి, అనేకులకు పంచాలి, దేవుని వలన బహుమతిని అందుకోవాలి. యేసు ప్రభు ఇంటిలో ప్రవేశించాడు. మరియా, అద్భుతమైన అవకాశం తండ్రి, నీ కుమారుడు నా ఇంటిలో ప్రవేశించడం అద్భుతమైన అవకాశం, కనుక ఆయన పాదముల దగ్గర కూర్చొని నీ మాటలను నేను వినాలి అని ఆమె ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది. సహోదరిని విడిచిపెట్టేసింది, కూర్చుంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది, దేవుని మాటలు వింటుంది. సహోదరికి కోపం వచ్చింది. పనుల నిమిత్తమై విచారము కలిగి ఉన్నటువంటి మార్తకు కోపం వచ్చింది మరియ మీద. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయాలనుకుంటుంది. ఏమంటుంది ప్రభువుతో? ప్రభువా, నేను అనేకమైన పనులు పెట్టుకున్నాను ఒకవైపు, విస్తారమైన పనులు పెట్టుకున్నాను ఒకవైపు, ఆ పనులన్నీ చక్కదిద్దటానికి నన్ను ఒంటరిగా వదిలేసింది మరియను నాతో పంపించాలని నీకైనా అనిపించడం లేదా అని అడుగుతుంది. చూడండి, మరియను నాతో పంపించాలని నీకైనా అనిపించడం లేదా? మరియను గద్దించి నాకు పంపించు, నాతో పాటు పంపించి నాకు సహకరించమని చెప్పు. అప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నారు, మార్తా మార్తా, 2 సార్లు పిలిచారు. లే నిద్రలోంచి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏ సమయంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు. లోకంలో ఈ పాడు పనులు ఎప్పుడు ఉండేవే, ఈ చెత్త పని ఎప్పుడు ఉండేదే, దేవుని పని ఎప్పుడు ఉండేది కాదు. దేవుడు నీకు అనుగ్రహిస్తే నీ చేతుల్లో ఉంటుంది, లేకపోతే ఖాళీ, నీ చేతులకు ఖాళీ. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి ఉన్నావు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అవసరమైన దానిని ఏర్పరచుకుంది. తగిన కాలమందు తగిన ప్రవర్తన కలిగిన మరియను చూచిన నీకు అసూయ ఎందుకు? నీవు కూడా మరియలా ప్రవర్తించు. చేతనైతే నీవు కూడా మరియను అనుసరించు. నీ మార్గంలోనికి మరియను పంపించమని నన్ను అడుగుతున్నావా? ఎంత అవివేకం నీది అని మార్తను ఆయన గద్దిస్తున్నారు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, కొన్నియే.
మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మీ యొద్ద నుండి తీసివేయబడని దానిని మీరు కలిగి ఉన్నారా? మీ యొద్ద నుండి తీసివేయబడే దానిని మీరు కలిగి ఉంటున్నారా? ఆలోచించుకోండి. నిత్యము ఉండే దానిని మీరు కలిగి ఉండాలి. నిత్యము మిమ్మల్ని రక్షించే దానిని మీరు కలిగి ఉండాలి. అదే దేవుని జ్ఞానం, అదే దేవుని వాక్యం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి మనం వినియోగించి తగిన సమయంలో తగిన విధంగా మనం ప్రవర్తించాలి. ఇక ఏదైనా పనిని మనం చేయాలనుకున్నప్పుడు ఇది సమయమా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. మార్త ఆ రోజు తనకు తాను ప్రశ్నించుకోవాలి. అనేకమైన పనులు పెట్టుకుంది. ఈ పనులన్నీ చేయడానికి ఇది సమయమా? యేసు ప్రభువును నేను ఇంటిలోనికి ఆహ్వానించాను, ఆరంభ సూరత్వమేనా నాది? పోరాటంలో గెలుపొందొద్దా? చివరి వరకు పోరాడొద్దా? ఆహ్వానించింది నేను, ఇంటిలోనికి పిలిచింది నేను. మరి నేనేం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినాలి. నా సహోదరి నాకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నా, బుద్ధిని నేర్పిస్తున్నా, నేను మాత్రం ఏంటి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాను? ఈ చెత్త పనులన్నీ చేయటానికి, లోక సంబంధమైన పనులను కలిగి ఉండటానికి ప్రతిరోజు ఉంటాయి ఈ పనులు. ఈ పనులు చేయటానిక ఇది సమయమా అని ఆలోచించుకోవాలి కదండి. మనం కూడా ఆలోచించాలి. ఒక ప్రణాళిక వేసేటప్పుడు, ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు, మన జీవితాన్ని మనం రచించుకుంటున్నప్పుడు ఆలోచించాలి. ఇది సమయమా? పరలోకాన్ని పొందేటందుకు నేను ఏ విధంగా ప్రయత్నించాలి అని ఆలోచన చేయండి, ప్రణాళిక వేసుకోండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లేదు లోకంలో ఏదో పొందాలని మార్తలా మీరు ఆలోచన చేస్తున్నారా? మీరు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీరు పరలోకాన్ని పొందలేరు. కనుక ఈ పోరాటంలో ప్రారంభాన్ని గొప్పగా కలిగి ఉండటం పెద్ద విశేషం కాదు, ముగింపును గొప్పగా కలిగి ఉండాలి. ప్రారంభంలో అందరూ ఒకే విధంగా పరిగెడతారు, ప్రారంభంలో అందరూ ఒకే విధంగా యుద్ధం చేస్తారు, అందరిలో ఉత్తేజం ఉంటుంది. కానీ చివరిలో ఉత్తేజం ఉన్నవాడే గెలుపొందుతాడు. చివరి వరకు నిలబడిన వాడే విజయాన్ని సాధిస్తాడు. నా ప్రియులైన సహోదరులారా, దేవుని చిత్తము నెరిగి దేవుని కొరకు బ్రతుకుతూ మీ యొక్క జీవితములను ఆయుత్తపరుచుకొని తగిన సమయం ముందు తగిన విధంగా ప్రవర్తించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. మీ తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అందించిన శ్రేష్టమైన దివ్యమైన జ్ఞానపు వాక్కుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నా తండ్రి, మీ వాక్యమును వినే అవకాశం, మీ వాక్యమును పొందే భాగ్యం మా జీవితాలలో మాకు అర్హత లేకపోయినా శ్రేష్టమైన మాటలుగా జ్ఞానవాక్కులను మాకు అందిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. పరలోకమందు మీరు తెరిచారు, భూమి మీద మాకు తెరువబడింది. నాయనా, జ్ఞానపు నిధిని మాకు అనుగ్రహించారు. నా తండ్రి, ఈ అవకాశమును పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఇది ఒక చక్కని భాగ్యమని గ్రహించి మీ చిత్తమును నెరవేర్చుటలో తగిన సమయమందు తగిన నిర్ణయాన్ని తీసుకుని మీ కొరకు బ్రతకగలుగుటకు వారికి సహాయం చేయండి. వ్యర్థులైపోకుండా, సోమరులైపోకుండా, తగిన కాలమందు తగిన ప్రవర్తన లేకుండా, నిర్వీర్యులైపోకుండా, నాశనానికి పోకుండా వారిని వారు కాపాడుకొనగలుగుటకు ఈ మాటలు ఉత్ప్రేరకాన్ని ఇవ్వటానికి సహాయం చేయండి. నాయన, మిమ్మల్ని గౌరవించి మీ ఎడల దీనత్వమును ప్రదర్శించి మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు మీ బిడ్డలందరికీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మరిన్ని సంగతులు వచ్చే తరగతులలో మాకు దయచేయమని మిమ్మల్ని అడుగుతూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.